ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు బైబిల్ ధ్యానంలో మనం నేర్చుకోబోతున్న వచనములు సామెతలు 20వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం చదువుకుందాం. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. రాజు వలనే భయము సింహగర్జన వంటిది. రాజునకు క్రోధము పుట్టించువారు తమకు ప్రాణ మోసము తెచ్చుకొందురు. కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత. మూర్ఖుడైన ప్రతివాడు పోరునే కోరును. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు. కోత కాలమున పంటను గూర్చివాడు విచారించినప్పుడు వానికేమియూ లేకపోవును. నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ళ వంటిది. వివేకము గలవాడు దానికి పైకి చేదుకొనును. ఈ యొక్క వచనములు మనం చదువుకొని ఉన్నాము కదా. ద్రాక్షరసము, మద్యము వంటివి అవి మన యొక్క జీవితాలు నాశనమునకే తెచ్చును అనే జ్ఞానము లేకుండా ప్రవర్తించును అని కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా కోపమంట, క్రోధము, కలహము, కక్షలు రేపునట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకని మూర్ఖముగా మనము మాట్లాడకుండా నిదానించి గమనించి మనం ప్రవర్తించవలసిందిగా కోరుకుందాం. గాడ్ బ్లెస్ యూ.